గురుగారు ఇప్పుడు లేటెస్ట్‌గా శర్మిష్ఠా అని అరెస్టు పశ్చిమ బెంగాల్‌లో జరిగింది గదా! దాని గురించి మీ అభిప్రాయం? ఎందుకు అరెస్ట్ చేశారు? పైగంబర్ గారిని తిట్టిందనేసి. మొహమ్మద్ మొహమ్మద్. వారిని ఏదో అన్నదని చెప్పి అరెస్ట్ చేశారా? ఇది చేసిన దాని లోపల పెద్ద ఆశ్చర్యం ఏం చూడొద్దు. చేసిన దాని లోపల వాళ్ళ గొప్పతనాన్ని మనం ప్రశంసించాలి. ఎవరిది? ముస్లిమ్స్, మహమ్మదీయులు, అంటే మహమ్మద్ ప్రవక్త యొక్క అనునాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గొప్పతనాన్ని మనం హ్యాట్సప్ అని చెప్పవచ్చు. ఇక్కడ దీన్ని పొగడొచ్చు. ఆమెను అరెస్ట్ చేయడం లోపల వాళ్ళ గొప్పతనం ఉంది, వాళ్ళ బలం ఉంది, వాళ్ళ స్ట్రెంత్ ఉంది, వాళ్ళ ఎనర్జీ ఉంది. ఇక్కడ మన హిందువుల యొక్క అసమర్థత, మన హిందువుల యొక్క వీక్నెస్. పరమశివుని తిడితే, పరమశివుని మీద మూత్రం పోస్తే మనం అరెస్ట్ చేయం. సనాతన ధర్మంలో పుట్టినటువంటి జగద్గురువులను, పీఠాధిపతులను, భాగవతులను అవమానిస్తే మనం ఎవరూ అరెస్ట్ చేయం. జగత్పిత అయినటువంటి పరమశివుని యొక్క లింగంని ఒక పురుషాంగంతో పోల్చి ఆ లింగాన్ని అసభ్యకరమైనటువంటి చిత్రీకరణ వైపు తీసుకెళ్ళి ఒక షార్ట్ ఫిలిం క్రియేట్ చేసి అప్లోడ్ చేసిన వాడిని మనం అరెస్ట్ చేయం. ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. ఆమెను వాళ్ళు అరెస్ట్ చేశారు, ఆమె మీద దాడి చేశారంటే గొప్ప విషయం. వాడు మగాడ్రా బుజ్జి అంటాడు చూడండి, ఒక సినిమా డైలాగ్ ఉంది. మన వాళ్ళు ఎందుకు కేసులు పెట్టట్లేరు మరి? ఒక సినిమాలు అంటారు చూడండి, వాడు మగాడ్రా బుజ్జి అంటారు చూడండి. ఇప్పుడు మహమ్మదీయులంతా మగాడ్రా బుజ్జి. ప్రదీప్ గారు వాళ్ళు మగాళ్ళు. మనమే ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకు నా నోటితో అనను? ఇది శర్మిష్ఠది కేసు పెట్టారు, ఓకే, అది కోర్టులో నడుస్తుంది. బట్ బెదిరింపులు కూడా వస్తున్నాయి కదా గురుగారు. ఎలా చూడాలి? వాళ్ళు బెదిరిస్తారు, ఎక్కతోకైతే ఆమె మీద దాడి చేస్తారు, ఆమెను చంపమంటే చంపుతారు, ఆమెను ఇంకే విధంగానైనా సరే వాళ్ళు పాల్పడాల్సినటువంటి అవకాశం ఉంది. దీనిలో ఆశ్చర్యం ఏముందని అడుగుతాను నేను. అంటే దాన్ని ఎలా, ఇప్పుడు చట్టం ప్రకారంగా జరుగుతుంది కదా, చట్టాలు పనిచేవి ఇక్కడ. దమ్ము ధైర్యం మొగతనం ఉన్నందే చట్టం. ఆడు మగాడ్రా బుజ్జి, అందుకే అరెస్ట్ చేయించాడు, ఎగతకైతే దాడి చేస్తాడు. మనమేంటో ఒకసారి హిందువులమంతా ఆలోచన చేసుకుంటే చీర కట్టుకోవాలన్నా, గాజులు వేసుకోవాలన్నా, బొట్టు పెట్టుకోవాలన్నా, ఇందులో ఆశ్చర్యం ఏముంది చెప్పండి? నాకైతే కించితైన ఆశ్చర్యం కనబట్లా. ఇప్పుడు ఆమె అవునండి, వాళ్ళ గురువుని అంటే ఎవడ నూకుంటాడా? వాళ్ళ గురువుని అన్నికి ఈమెవరు? వాళ్ళ గురువు లంగ కానీ, దొంగ కానీ, లప్పంగి కానీ, మంచి యోగి కానీ, భోగి కానీ, దేవుడే కానీ, ఎవడన్నా కానీ ఈమెవరు అన్నింకే? ఈమె అన్నింకే అనకూడదు. ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. నువ్వెవరు అన్నింక అసలు కదా? ఇదే ఛందస్సు మనం ప్రయోగించాలి. నువ్వెవడవరా నా లింగం నన్నింకే, నువ్వెవడవరా నా శివుని నన్నింకే, నువ్వెవడవరా నా గురువుల నన్నింకే, నువ్వెవడవరా నా దేశాన్ని, నా జాతిని, నా ధర్మాన్ని, నా దేవాలయాలని, నా వేదాన్ని, నా గోమాతను టచ్ చేయని కానీ అడగడం కాదు. కేవలం వాళ్ళ మత ప్రవక్తనన్నందుకే వాళ్ళంతగానం కేసులు పెట్టి ఒక ఆడపడుచు మీద అంత దుర్భిక్షంగా వాళ్ళు చేశారు కదా. మన దేవుణ్ణి, మన అస్తిత్వాన్ని, మన విశ్వమాతనే వాడు కోసుకొని తింటున్నప్పుడు మనం ఏం చేయలే? మనం ఒక్క ఆవును వస్తే ఒక ఆవు తల దిగితే ఒక తల దిగాలి, ఒక ఆవు తల దిగితే ఒక తల దిగాలి. ఎవడు చేస్తున్నాడు? హిందూ అనేడు చేస్తున్నాడా? మన సమర్థత, మనం చేతగాని చవటలం, చేతగాని దద్దమ్మలం, ఇంకా ఏమనాలో అర్థం కాదు. ఇప్పుడు సిగ్గుపడాలి. ఇప్పుడు వాళ్ళు చేసింది గొప్ప పని, నేనైతే సమర్థిస్తా వాళ్ళని. వాళ్ళు కేసు పెడితే వాళ్ళకు వక్ఫ్ బోర్డు ఉంది, దానికి కేసుకు సంబంధించినవి అన్నీ వాళ్ళే నిధులు సమకూరుస్తారు, ఇంకేమైనా ఉంటే చూసుకుంటారు. ఇప్పుడు సగటు హిందూ ఎవరైనా పోయి కేసు పెట్టంగానే ఎవరు పట్టించుకోరు. దాని మీద హత్య చేసినా, వాడిని ఏం చేసినా ఎవరు పట్టించుకోరు. సో ఎందుకు అందరు అట్లే అనుకుని అందరు లోపలే ఉంటారు, అంతే కదా. దీన్ని మనం ఏం చేయాలి చెప్పి? ఇప్పుడు సంఘాలు కూడా ఉన్నాయి. సంఘాలు కాదు, దీన్ని ఏం చేయాలంటే మన తప్పుకు, మన అసమానతకు, మన దౌర్భాగ్యానికి మనమే నీళ్లు లేని బాయిల దుంకి చచ్చిపోవాలంతే. మళ్ళీ నీళ్లున్న బాయిల దుంకి బతుకుతాం జరిసేపు.
సొల్యూషన్ ఏంది గురుగారు మరి దానికి? ఏం లేదు, చచ్చిపోవాలి అందరం. ఏం సొల్యూషన్ వెతుకుతామండి? ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కత్తి బట్టి యుద్ధం చేసింది ఎవరి కోసం? ఎవరితో యుద్ధం చేసింది? పాశ్చాత్యులతో యుద్ధం చేసింది, విదేశీయులతో. ఎందుకోసం యుద్ధం చేసింది? ధర్మం కోసం, దేశం కోసం కదా. అటువంటి యుద్ధములన్నీ ఎక్కడ పోయినాయి? ఆ త్యాగములు ఎక్కడ పోయినాయి? అవన్నీ ఎక్కడ పోయినాయి? వీళ్ళకి అర్థం కాదా? వేడిపోయింది. వీళ్ళకి ఎందుకు అర్థం కాదు? ఎవరూ పట్టించుకోరు, అసలు ఎందుకు పట్టించుకోరో అర్థం కాదు. పోయి పట్టించుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా అంటే అది కూడా లేదు మళ్ళా. సరే, ఏం పేరు అంటే ఆమె పేరు? శర్మిష్ట. ఎప్పుడు జరిగింది అరెస్ట్? 1 day 2 days. 2 రోజులైందా? సరే, శర్మిష్ట తొందరగా జైలు నుంచి బయటకు వస్తుంది. శర్మిష్టకి ఏ అపాయం జరగకుండా ఆమె మంచిగా ఉండేటట్టుగా నేను ఆశీర్వాదం చేస్తాను.